burnt gates were the things that we have been reciting of. So the first gate that we started to rebuild was the sheep gate. May you all say that? Children, can you all say that? What is that first gate? Sheep gate. The second gate is fish gate. What is it? Fish gate. For the benefit of Jyoti, we shall all say it in English. One is sheep gate, the other one is fish gate. The third gate is old gate. May you all say that? Old gate. Okay. The fourth gate is valley gate. Can you all say that? Valley gate. The fifth gate is dung gate. Okay. What do you all say that? Dung gate. Okay. And the sixth gate is fountain gate. Fountain gate. The gate of fountain. We call it as a gate of fountain or fountain gate. The seventh gate is water gate. Can you all say that? Water gate. Water gate. And then horse gate. What is it? Horse gate. Horse gate. The next gate is, ninth gate is east gate. East gate. The gate that is established towards the eastern side of the city. So it is called as east gate. The final 10th gate is called as Mikpar or inspection gate. Inspection gate. These were all the 10 gates that Nehemiah rebuilt it and established and restored the reign of the Lord within the city of Jerusalem. That is what we have been studying of. That is what we have been meditating upon. These were the physical structures. These were the materialistic matters that were written and given as an information in the Word of God. But today morning we are trying to derive certain spiritual principles out of all these gates that were expressed before us. Okay? ఇవన్నీ భౌతికమైనటువంటి గుమ్మాలు. భౌతికమైన గుమ్మాలంటే పేర్లతో చెప్పబడినటువంటి ఆయన ఫిజికల్ గా కట్టించినటువంటి గుమ్మాలు. ఈ రోజున యెరూషలేము పట్టణానికి వెళ్ళి మళ్ళీ మనం గుమ్మం కట్టడం, మళ్ళీ మనం ప్రాకారాన్ని నిలబెట్టడం, అది కాదు మన అంశం. మందిరాలకి, భౌతికమైన బిల్డింగ్స్ కి, భౌతికమైనటువంటి ప్రాకారాలకి, వైభవోపేతంగా కనిపించే మెటీరియలిస్టిక్ విషయాలకి క్రొత్త నిబంధనలో దేవుని వాక్యం ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వదు. మీరంత పెద్ద బిల్డింగ్ అయినా కట్టుకోండి, ఏసీలు పెట్టండి, ఇవన్నీ అసలు క్రొత్త నిబంధనలో ఇన్సిగ్నిఫికెంట్, అన్కౌంటెడ్, ఇన్వాలిడ్ అంటే మీరు క్వశ్చన్ పేపర్ రాసి ఇచ్చారనుకోండి, క్వశ్చన్ పేపర్ రాసిస్తే లెక్చరర్ గారు దాన్ని ఏం చేస్తాడు, ఇన్వాలిడ్ అని రాశాడు అనుకోండి, మీరు ఎంత పెద్ద ఇన్ఫర్మేషన్ అందులో రాసినా ఏం చేస్తారు, ఆ పేపర్ని డస్ట్బిన్ లో పడేయటమే కదా. మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా న్యూ టెస్టిమెంటల్ ప్యాటర్న్ లో, కొత్త నిబంధన విశ్వాస సమూహాల మధ్యలో, దేవుని పిల్లమైన మన సహవాసాల విధానంలో ఎంత పెద్ద భవనం కట్టినా, ఎంత వైభవోపేతంగా మీరు కట్టుకున్నా, ఇట్ ఈస్ వాట్ ఈస్ ఇట్, ఇన్వాలిడ్. ఇన్వాలిడ్ అంటే పనికి రాదు, చెత్తలో పడేయటమే. అవన్నీ దేవుడు అసలు చూడనే చూడదు. బట్ వాట్ ఈస్ వ్యాలిడ్? మరి వ్యాలిడ్ థింగ్ ఏంటి అంటే ఆత్మ సంబంధంగా మన ప్రాకారాలు కట్టబడాలా, ఆత్మ సంబంధంగా మన విశ్వాస జీవితాలు నిర్మాణం చేయబడాలా. మీ లోపల ఎంత పెద్ద భవనం ఉందో, మీ లోపల ఎంత పెద్ద స్థిరమైన ప్రాకారంతో కూడిన పట్టణం ఉందో దేవుడు అది చూస్తాడనమాట. బెరకా విశ్వాసులందరిలో ఎంత బలమైన ప్రాకారం ఆత్మ సంబంధంగా ఉంది దేవుడు అది చూస్తాడు. బెరకా వాళ్ళు పెయింట్లు వేయించలేదు, లేకపోతే పలానా ఏసీలు పెట్టలేదు, ఎండకు కూర్చుంటున్నారు, ఇటువైపు స్టేజ్ లేదు, అటువైపు, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. అసలు ఈ కూడా లేని వాళ్ళు గోడకు పొందుతున్నారు. దేవుడు కృప వలన ఎంతో ఆనందభరితంగా ఇవి ఉండాలా, ఫెసిలిటీస్ ఉండాలా, అనుకూలత ఉండాలా, అందరూ సౌకర్యవంతంగా దేవుని వాక్యాన్ని వినడానికి మంచి వాతావరణం ఉండాలా. అది ఉండకూడదు అనేది కాన్సెప్ట్ కాదు. అవి ఉంటేనే ఆత్మీయతకు సూచనలు, అవి ఉంటేనే అదొక పెద్ద దీవించబడిన వాటికి నిదర్శనాలు. నో, ఇట్ ఈస్ ఇన్వాలిడ్.
All that is valid in the sight of the Lord is how great, how strong is the building within you. The temple within you, the city within you is all that is valid in the sight of God. దేవుని దృష్టిలో మన లోపల ఉన్న పట్టణము, ప్రాకారము, మందిరము ఎంత బలంగా ఉంది అనేది దేవుడు చూస్తాడు అనే సత్యాన్ని నూతన నిబంధన విశ్వాసులంగా, క్రొత్త నిబంధన భక్తులంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంతకీ మనం ఏం కట్టాలా? సరే, ఆ పేర్లు నేను మీకు 3వ అధ్యాయంలో చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం చెప్పిన పేర్లన్నీ బ్రదర్స్ ఎవరు చెప్తారా? ఎవరు చెప్తారా? ట్రై చేయండి, అటెంప్ట్ చేయండి. క్లాక్ వైజ్ నుంచి యాంటీ క్లాక్ వైజ్కి చెప్పాలా? గొర్రె గుమ్మం, చేప గుమ్మం, పాత గుమ్మం, లోయ గుమ్మం, పెంట గుమ్మం, ధార గుమ్మం, నీటి గుమ్మం, గుర్రపు గుమ్మం, తూర్పు గుమ్మం, తర్వాత మిక్పాదు గుమ్మం. నేనే చాలా మంది పలుకోండి, నేనే చక్కగా చెప్పాను. మీరు ఇంకా గట్టిగా చెప్పచ్చు. మంచి షార్ప్ మెమరీస్ ఉన్నవాడు ఉన్నారు. సహోదరులు, చిన్నపిల్లలు, బ్రదర్స్ బాగా వీటిని గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తాను. వాటి పేర్లని మనం నెహెమ్యా రాసినటువంటి స్థలాల్లో ఎక్కడ చెప్పాడో మనం చూద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక గుమ్మం పేరు కనిపిస్తుంది. చూడండి, ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి ఏం కట్టారట? గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. ఓకే, హమ్మేయా గోపురం వరకును, హనన్యేలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. బై ద వే, ఈ 10 గుమ్మాలు భక్తులైన నెహెమ్యా తిరిగి కట్టాడు, కానీ ఈ ఒక్క గుమ్మానికి మాత్రమే ఈ ఈ ఈ ప్రత్యేకత యాడ్ చేయబడింది. ఏంటిది ఆ ప్రత్యేకత అంటే? ఏంటంట? ప్రతిష్ఠించిరి. ఏం మాట రాయబడింది? ప్రతిష్ఠించిరి, డెడికేటెడ్, కాన్సిక్రేటెడ్, సెట్ అపార్ట్ కదా. దేవుని కొరకు ఈ గుమ్మాన్ని మాత్రమే ప్రత్యేకంగా చెప్పాడు. అది కూడా ఆత్మీయమైన పాఠాల్లో ఒకటి, అందుకే దాన్ని నేను ఇన్సిస్ట్ చేస్తున్నాను అన్నమాట. 3వ వచనం 3వ అధ్యాయం 3వ వచనం ఏమనుంది? మత్స్యపు గుమ్మం. 2 గుమ్మాల పేర్లు వచ్చాయా? ఒకటి గొర్రె గుమ్మం, తర్వాత మత్స్యపు గుమ్మం. 3వది 6వ వచనంలో కనిపిస్తుంది. చూడండి, 6వ వచనం. పాత గుమ్మమును బాగు చేయవారు ఎవరనగా పాసేయా కుమారుడైన యెహోయాదాను, బెసోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. ఏ గుమ్మానికి? పాత గుమ్మానికి. 6వ వచనంలో. ఓకే, నెక్స్ట్ 13వ వచనం, 3వ అధ్యాయం 13వ వచనం. లోయ ద్వారమున కదా, లోయ ద్వారమున అంటే లోయ గుమ్మమును, దానికి కూడా తాళములను తలుపులను గడియలను అమర్చిరి. ఎవరట? లోయ ద్వారమును హనానును జానోహ కాపురస్తులను బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఓకే, నెక్స్ట్ 14వ వచనం మధ్య భాగంలో అధికారి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేసెను. ఎవరంట? మల్కియా. అధికారి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేసెను. ఓకే, దెన్ 15వ వచనం మధ్య భాగంలో, 15వ వచనం మధ్య భాగంలో షల్లూము ధార యొక్క గుమ్మమును బాగు చేసి, ఇది ఇంగ్లీష్లో ఈజీగా ఉంటుంది, ఫౌంటైన్ గేట్ అంటారు దీన్ని. తెలుగులో ఏమన్నాడు? ధార గుమ్మము అన్నాడు. ధార గుమ్మము అంటే తెలుగులో మనకి కొంచెం కష్టంగా ఉంది. ఓట, నీటి ఓట, నీళ్ల యొక్క జల ప్రవాహం ఆగకుండా వచ్చే గుమ్మం అన్నమాట ఇది. ఆ గుమ్మాన్ని బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చిరి. ఆ తర్వాత ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగు చేసెను. అతని ఆనుకొని తూర్పు ద్వారమును, ఏ గుమ్మం ఇది? తూర్పు ద్వారమును
కాయు షకన్యా కుమారుడైన షమయ బాగు చేసెను అని రాశాడు. 31వ వచనం అతని ఆనుకొని నెతీనీయుల స్థలమునకు మిక్పాదు ద్వారమునకు, ఈ పేరు యాజ్ ఇట్ ఈస్ గా హెబ్రీ భాషలోనే రాశాడు, మిక్పాదు ద్వారమునకు ఎదురుగానున్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కియా బాగు చేసెను. మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులను బాగు చేసిరి. 10 గుమ్మాలు వచ్చాయా మీకు? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు బోర్డు పెట్టినా దాని మీద చూపిద్దాం నెహెమ్యా ఎలా వెళ్ళాడో. 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. 2వ అధ్యాయం 13వ వచనం, 12వ వచనం నుంచి చూద్దామా? 2వ అధ్యాయం 12, నెహెమ్యా గ్రంథం 2:12. రాత్రి యందు అంటే నెహెమ్యా ప్రయాణం చేసి యెరూషలేము పట్టణానికి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత 3 రోజులు కాంబున్నాడంట. 11వ వచనం చూడండి, 2వ అధ్యాయం 11, నెహెమ్యా 2:11. అంతటా నేను యెరూషలేమునకు వచ్చి, అంటే బబులోను నుంచి యెరూషలేముకి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాడంట? 3 దినములు అక్కడనే ఉండి రాత్రి యందు నేనును నాతో కూడా ఉన్న కొందరును లేచితిని. యెరూషలేమును గురించి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. అప్పుడు 11వ వచనంలో మనం చూస్తాం, నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటిని పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. తర్వాత నేను బొగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికి వెళ్ళిదిని, కానీ నేను ఎక్కి ఉన్న పశువు పోవుటకు స్థలం లేదనమాట. ఎడము అంటే ప్లేస్ లేకపోయాను. కాబట్టి నేను రాత్రి యందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనకకు మరలి లోయ గుమ్మములో పడి తిరిగి వచ్చి తిని. లోయ గుమ్మంలో నుంచి వెళ్ళాడు, లోయ గుమ్మంలో నుంచి వెనక్కి వచ్చాడు. లోయ గుమ్మం ఎక్కడ ఉంది? ఇప్పుడు చూస్తారా ఎక్కడి నుంచి వెళ్ళాడంట నెహెమ్యా? 10 గుమ్మాల పేర్లు. ఇది యెరూషలేము పట్టణం, దాని ప్రాకారాలు ఎలా ఉంటాయి చూడండి. 1 గొర్రె గుమ్మం, 2 చేప గుమ్మం, 3 పాత గుమ్మం, 4 లోయ గుమ్మం, 5 పెంట గుమ్మం, 6 ధార గుమ్మం, 7 నీటి గుమ్మం, 8 గొర్రపు గుమ్మం, 9 తూర్పు గుమ్మం, 10 మిక్పాదు గుమ్మం. ఈ 10 గుమ్మాలు ఇలా ఉంటాయి యెరూషలేము చుట్టూ. ఇప్పుడు భక్తుడైన నెహెమ్యా ఎక్కడి నుంచి మొదలు పెట్టాడంట? ఎక్కడికి వెళ్ళాడు చూడండి. ఇవి క్లాక్ వైజ్ ఉన్నాయి, ఇట్లా యాంటీ క్లాక్ వైజ్, ఇట్లా ఉల్టా ఉన్నాయి కదా. తూర్పు నుంచి అంటే ఉత్తరం వైపు వచ్చాడు, పశ్చిమం వైపు వచ్చాడు, దక్షిణం వైపు వచ్చాడు, తర్వాత తూర్పు వైపు వచ్చాడు. రివర్స్ అన్నమాట. యాంటీ క్లాక్ వైజ్ లో నెహెమ్యా ఈ రిపేర్ వర్క్ ని రిప్రజెంట్ చేశాడు. ఇప్పుడు ఈయన ఇన్స్పెక్ట్ చేశాడు. మనం తిరిగి కట్టబడాలంటే 5 విషయాల్ని మనం చెప్పుకున్నాం కదా. తిరిగి దేవునిలో మన ఆత్మీయ జీవితాలు కట్టబడాలి అంటే 5 సంగతులు మనం ఫాలో అవ్వాలి నెహెమ్యా జీవితంలో అని చెప్పుకున్నాం. గుర్తున్నాయి మీకు? 5 spiritual principles for us to rebuild our life in the spiritual way. అసలు మీకు ముందు చెప్పిన పాఠాలు గుర్తున్నాయి కదా? అవి గుర్తు లేకపోతే మళ్ళీ ఇది కూడా గుర్తు, అంటే దాని మీనింగ్ తెలీదు. యెరూషలేము గురించి ఎందుకు చింతపడ్డాడు నెహెమ్యా? అదే ఏంటిది ఆ ప్రాకారాలు ఏంటి? వాట్ డస్ దట్ సిగ్నిఫైస్ ఇన్ ద స్పిరిచువల్ వే? స్పిరిచువల్ ఆత్మీయంగా ఈ ప్రాకారాలు దేన్ని సూచిస్తున్నాయి? యెరూషలేము గురించి ఎందుకు బాధపడ్డాడంటే షూషాను కోట అనుభవమేమో భౌతికమైన జీవితాన్ని సూచిస్తుంది అని చెప్పుకున్నాం కదా. షూషాను కోటలో ఏమీ చెప్పలేదు, అంతా బాగుంది. ఆ లైఫ్, షూషాను కోట జీవితం రిప్రజెంట్స్ అవర్ లైఫ్ ఇన్ ద వరల్డ్. The worldly life of us, the worldly pattern of living style of our life
replicates or indicates the life in the Shushan. Okay, సూసా కోటలో మనం జీవించే జీవితం లోక సంబంధమైన జీవితం. అందులో మనం బాగానే ఉంటాం, డబ్బులు ఉంటాయి, ఆహారం ఉంటుంది, ఆధిపత్యం ఉంటుంది, అన్నీ బాగున్నాయి, హ్యాపీగా ఉన్నాం. బట్ why is he crying? Nehemiah, why is he bothered? Why is he weeping? Why is he troubled, worried? Why he is so happy in the world? Because the problem, the situation, the condition of Jerusalem signifies, indicates the spiritual form of his life. ఆత్మీయతను సూచిస్తూ ఉంది. ఆత్మ సంబంధమైన జీవితం ఎలా ఉందో యెరూషలేము సూచిస్తూ ఉంది. అంటే యెరూషలేం బాగుంది, షూషాను కోటలో బాగలేదు. అది ఓకే, అది ఓకే. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పే మాటలు? అంటే యెరూషలేము సూపర్గా ఉంది, ఆత్మీయ జీవితం సూపర్గా ఉంది. యెరూషలేము పాడైపోయింది, ఆత్మీయ జీవితం పాడైపోయింది. షూషాను కోటలో బాగున్నాను కానీ నా ఆత్మీయ జీవితాన్ని సూచించే యెరూషలేము బాగలేదు. కాబట్టి నెహెమ్యాకి నిద్ర పట్ల. మన జీవితాలు కూడా అవి నేర్చుకోవాలా కదా. ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, సంపద ఉంది, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. దాంతో తృప్తికరంగా జీవిస్తున్నాము అంటే మనం సరిగా లేవని. కానీ ఆత్మీయంగా ఎలా ఉన్నాము? వాక్యంలో బలంగా ఉన్నామా? ప్రార్థనలో బలంగా ఉన్నామా? పోరాటాల్లో బలంగా ఉన్నామా? శ్రమల్లో బలంగా ఉన్నామా? కుటుంబంలో ఆనందంగా ఉన్నామా? సంఘంలో పార్టిసిపేషన్ ఉందా? సువార్తలో బలంగా ఉన్నామా? ఇవేమీ లేవు. ఇవేమీ లేకపోతే నెహెమ్యా చెప్పినట్టుగా మన ఆత్మీయ జీవితపు స్థితి కూడా యెరూషలేము పట్టణం లాగా పతనమైపోయినట్టుగానే ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలా. అందుకని ఈయన వెనక్కి వచ్చి 3 రోజులు కామ్గా ఉన్నాడు. నెహెమ్యా వెనక్కి వచ్చి 3 రోజులు కామ్గా ప్రశాంతంగా ఉన్నాడు. Nehemiah was silent for 3 days. He didn't say anything after reaching Jerusalem. So అందుకని మనం 5 ప్రిన్సిపల్స్ చెప్పుకున్నాం, 5 నియమాలు for us to be rebuilt, for us that we might able to rebuild our spiritual life. 5 principles. 2025 ఆఖరిలో ఏం నెంబర్ ఉందని చెప్పారు? 2025లో ఆఖరిలో ఏ నెంబర్ ఉంది? 5. ఆ 5 పాయింట్స్ చెప్పారు. 1, మన ఆత్మీయ జీవితం తిరిగి కట్టబడాలంటే 1 ప్రార్థన చేయాలి అని చెప్పాను. 2 పరిశీలన చేసుకోవాలి అని చెప్పారు. పరిశీలన అంటే ఉదాహరణలు కూడా చెప్పారు. ఎదుటోళ్ళని కాదు, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి అని చెప్పుకున్నాం కదా. 1 ప్రార్థన చేయాలి, 2 పరిశీలన చేయాలి, 3 పరిశీలన చేసుకున్నప్పుడు పశ్చాత్తాపపడాలి అని చెప్పుకున్నాం. 4 పరిశుభ్రం చేశాడు. ఏంటి? సిటీ మొత్తాన్ని క్లీన్ చేశాడు. క్లీన్ మీ లోపలవన్నీ క్లీన్ చేయాలా, పరిశుద్ధం చేసుకున్నాడు, శుభ్రం చేశాడు. తర్వాత 5వదిగా దేవుని పిల్లలందరితో ఏం చేయించాడు? ప్రమాణం చేయించాడు. పా అనే అక్షరం మీద ఈజీగా గుర్తుంటాయని మనం చెప్పుకున్నాం. చెప్తారు అందరూ? ప్రార్థన చేసుకోవాలా, పరిశీలన చేసుకోవాలా, పశ్చాత్తాపడాలా, పరిశుభ్రం చేసుకోవాలా, ప్రభుతో. ఇవన్నీ పాప అనే అక్షరం మీద భలే బాగున్నాయి అనుకోవటం కాదు, పరిశీలన చేసుకోవాలా కదా. ఏమన్నా ఉందా నాలో ప్రభువా చూపించయ్యా అని అడగాల. బాగా చెప్పాడు, లేకపోతే వాక్యం బాగుంది, మంచి గంట చెప్పినా కానీ బాగా ఆనందంగా ఉంది, అది కాదు. పరిశీలన చేసుకోవడానికి మనల్ని మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నెహెమ్యా ఏం పరిశీలన చేశాడు? అది మన పాఠం. ఏం పరిశీలన చేశాడంట? ఇదిగో లోయ గుమ్మంలోకి వెళ్ళాడు. లోయ గుమ్మంలో నుంచి ఇట్లా తిరిగి పెంట గుమ్మం దగ్గరికి వచ్చాడు. దార గుమ్మం నుంచి నీటి మడుగు దాకా వెళ్ళాడు. ఇట్లా ఇన్స్పెక్ట్ చేశాడు. ఎందుకు చేస్తుంటాడు? అదే పరిశీలన. కరెక్ట్, దట్స్ ద కరెక్ట్ వర్డ్. పరిశీలన చేసి he examined the damage. అంటే ఇప్పుడు మనం ఏదైనా రిపేర్ వర్క్ చేయాలనుకోండి, ఒక ఇంజనీర్ను, ఒక టాపీ మేస్త్రిను పిలిచి ఏం చేయాలా? ఏమేమి పనులు బాగు చేయాలో, ఏ ఏరియాలో ఏం చేయాలో, సిమెంట్ ఎక్కడ వేయాలో, ప్లాస్టరింగ్ ఎక్కడ చేయాలో, ఎక్కువ డ్యామేజ్ ఎక్కడుందో, ఎక్కువ సమస్య ఎక్కడుందో, ఇసుక ఎంత పట్టిద్దో అంచనా వేసుకోవాలి కదా. ఈ ఉదయకాల సమయంలో ఇన్స్పెక్షన్తో మొదలైంది నెహెమ్యా జీవితం.
మన జీవితం కూడా రీబిల్డింగ్ వర్క్, స్పిరిచువల్ రీబిల్డింగ్ వర్క్, ఆత్మ సంబంధమైన పునరుద్ధరించబడే అనుభవం ఎక్కడి నుంచి మొదలైందంట? వేర్ యామ్ ఐ డ్యామేజ్, వేర్ యామ్ ఐ డ్యామేజ్. ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎక్కడ నేను డ్యామేజ్ ఎక్కువ ఉంది, మా ఇంట్లో గ్యాప్ ఎక్కడుంది, గోడకి చాలా గ్యాప్ వచ్చేసింది చూసారా? ఇక్కడ వీడు నెబుకద్నెజర్ గాడు సిరంగి పెట్టి కూల్చినట్టున్నాడన్న, ఇదిగో ఇక్కడ చూడు ఎంత పెద్ద డ్యామేజ్ అయిందో, అయ్యో దీన్ని ఎలా చేయాలి ఇప్పుడు. అక్కడికి వెళ్ళాడు, కొంచెమే డ్యామేజ్ అయింది, ఇటుకలు బాగానే ఉన్నాయి కానీ కొంచెం ఏదో చిన్న డ్యామేజ్ అయింది, దీన్ని ఏం చేయాలా? చూడండి, దేవుని పిల్లలైన మనము మన ఆత్మీయ జీవితాన్ని డ్యామేజ్ అసెస్మెంట్. కుటుంబంలో బాగానే ఉందా? కుటుంబం చాలా డ్యామేజ్ అయిపోయిందన్న, వి నీడ్ టు ఎగ్జామిన్. నెహెమ్యా జీవితంలో దట్ ఈస్ వాట్ వి లెర్న్, అదే మనం నేర్చుకునేది. లోయ గుమ్మంలో నుండి పడి పెంట గుమ్మంలోకి వెళ్ళాడు, దార గుమ్మంలోకి వెళ్ళాడు, నీటి గుమ్మంలోకి వెళ్ళాడు, ఇక పోవడానికి దారి లేదు. వెనక్కి తిరిగి మళ్ళీ వచ్చాడు, లోయ గుమ్మంలో నుంచి బయటకు వచ్చి అసెస్మెంట్ చేసుకొని మనసులో పెట్టుకొని, ఓహో నా జీవితంలో ఆత్మీయంగా ఈ ఏరియాస్ అన్నీ నేను పాడైపోయి ఉన్నాయి, గ్యాప్స్ వచ్చేసినాయి, ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి, డ్యామేజ్ అయిపోయినాయి, ఇప్పుడు నేను వీటిని బాగు చేసుకోవాలి, ఇప్పుడు వీటిని నేను కట్టుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో కూడా ఆధ్యాత్మికంగా ప్రతినిత్యం మనం ఇది ఆలోచన చేయాలి. ఈ సంవత్సరం ఆలోచన చేయండి, ప్రభువా ఏ ఏరియాల్లో ప్రార్థన జీవితంలో నేను డ్యామేజ్ అయిపోయానా, మోకాళ్ళు వంచలేని స్థితిలో ఉన్నానా, వాక్యంలో డ్యామేజ్ అయిపోయానా, ఏ ఏరియాస్లో నేను ఫుల్గా డ్యామేజ్ అయిపోయాను, ఎక్కువ డ్యామేజ్ ఎక్కడుంది, అవన్నీ అసెస్ చేసుకొని మౌనంగా బయటకు వచ్చాడు. ఇంతకీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ప్రాకారానికి మనకేమైనా సంబంధం ఉందా? దేవుడు రక్షించబడిన ప్రతి విశ్వాసి హృదయాన్ని ఒక పట్టణం లాగా చూస్తున్నాడు, ఒక రాజ్యం లాగా చూస్తున్నాడు. తెలుసా మీకు? ఏంటిది? మీ లోపల ఉండే పరిస్థితిని, లేకపోతే నా లోపల ఉండే పరిస్థితిని దేవుడు ఎలా చూస్తున్నాడు? ఒక పట్టణం లాగా చూస్తున్నాడు. మీలో నేను లాంగ్ టైం బ్యాక్ ఒకసారి ఈ విషయాన్ని చెప్పాను. జాన్ బనియాన్ అని ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు కదా, ఎవరైనా జాన్ బనియాన్ యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి. ఆయన ఇంకొక పుస్తకం రాశాడు, ఆయన ఇంకొక ఫేమస్ పుస్తకం యాత్రికుని ప్రయాణం. ఆయనదే, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, దొరికిన వాళ్ళు చదవండి, యవనస్తులు చదవండి. బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయినటువంటి పుస్తకం యాత్రికుని ప్రయాణం, బైబిల్ తర్వాత అని చెప్పా. మీకేమైనా అర్థమైంది అందులో? 1400 శతాబ్దంలో షేక్స్పియర్, మిల్టన్, బోల్డ్ అంతమంది విద్వాంసులు, లిటరేచర్లో పండితులు, ప్రపంచవ్యాప్తంగా షేక్స్పియర్ నాటకాలు ప్లే చేయబడిన థియేటర్స్ లేవు. కానీ మీకు తెలుసా, షేక్స్పియర్ పుస్తకాల కంటే జాన్ బనియాన్ గారి పుస్తకాలు ఎక్కువ కొన్నారు ప్రజలు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఈయన ఎక్కడ రాశాడు? జాన్ బనియాన్ ఎక్కడ రాశాడు అన్న? చిన్నపిల్లలు ఇవన్నీ తెలుసుకోవాలా, యానిమేలు ఈ చూడటం కాదు. ఎక్కడ రాశాడు జాన్ బనియాన్ గారు? ఎక్కడి నుంచి రాశాడు తెలుసా? జైల్లో నుంచి రాశాడు, జైల్లో నుంచి రాశాడు. దగ్గర 12 సంవత్సరాలు ఆయన కారాగార శిక్షలో ఉంటూ జైల్లో. బాగుంటుందా? వాట్ ఎ గ్రేట్ ఛాలెంజింగ్ టాస్క్. జైల్లో ఉంటూ ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాస జీవితాన్ని ఒక డిపిక్షన్లో, ఒక పోలికలో ఎగ్జాక్ట్గా రాశాడు. అది బైబిల్ తర్వాత ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల్లో బైబిల్ నెంబర్ 1. బైబిల్ తర్వాత షేక్స్పియర్ పుస్తకాలు కాదు కొనింది, మిల్టన్ పుస్తకాలు కాదు కొనింది, లేకపోతే డావిన్సీ పుస్తకాలు కాదు కొనింది. ఎవరిదంట? జాన్ బనియాన్. ఆయనకి తెలుసో తెలీదు మరి, ఆయన చనిపోయిన తర్వాత అన్ని లక్షల పుస్తకాలు ప్రజలు కొంటారని. ఆయన రాసినప్పుడు ఎవరు వల్ల? వాట్ ఎ సింపుల్ లైఫ్. ఇంతకీ ఆయన గురించి గొప్పతనం చెప్పడం కాదు, ఆయన ఇంకో పుస్తకం రాశాడు, అలాంటి పుస్తకమే రాశాడు. ఈ యాత్రికుని ప్రయాణం అందరికీ తెలుసు, కానీ ఆయన రాసిన ఇంకో పుస్తకం ఎక్కువ మందికి తెలీదు. ఏంటిది చెప్పండి, ఎవరికైనా తెలిస్తే? నేను చాలాసార్లు చెప్పాను చిన్నపిల్లలకి, యవనస్తులకి. హోలీ వార్. ఏమంటది? హోలీ వార్. హోలీ వార్ అంటే
పవిత్ర యుద్ధం తెలుగు ట్రాన్స్లేషన్స్ లో ఉంది. నేను కొని తెచ్చి ఎవరికో ఇచ్చాను, మన ఎవరి బిడ్డల్లో ఎవరికో ఇచ్చాను. హోలీ వార్, పవిత్ర యుద్ధం. ఇంగ్లీష్ లో హోలీ వార్ అని చదవగానే అదేదో ముస్లిం జిహాద్ యుద్ధం, ఎర్ర కవర్ ఉంటుంది, దానిపైన ఎర్ర అట్ట ఉంటుంది. జిహాద్ సంబంధించిందేమో అనుకొని నేను చూస్తే దాని రైటర్ జాన్ బనియన్ ఉంది, తీసుకుని చదివాను. అందులో ఏమని రాస్తాడు తెలుసా? ఒక విశ్వాసి హృదయం, ఒక విశ్వాసి యొక్క అంతరంగం దేవుడు పరిపాలించే రాజ్యంతో పోల్చితే ఎలా ఉంటుందో, నీ కన్ను ఒక గుమ్మం అని రాశాడు. ఇప్పుడు ఎలాగుంది? ఒక పట్టణం అన్నమాట. దేవుడు పరిపాలించే పట్టణం మన హృదయం అయితే ఈ పట్టణానికి గుమ్మాలు ఉంటాయట. మొట్టమొదటి గుమ్మాన్ని సాతానుడు కూలగొట్టాడట. ఏ గుమ్మాన్ని? ఫస్ట్ కన్ను అనే గుమ్మం దగ్గరికి వచ్చి కూలగొట్టడానికి ట్రై చేశాడట. ఎవరు? కన్ను అనే గుమ్మం దగ్గరికి వచ్చి అటెంప్ట్ చేశాడట. వాడి గో ఫోర్స్ లాంటిది పెట్టి ఈ ట్రై టు అటెంప్ట్ త్రూ ది గేట్ ఆఫ్ ఐ, బట్ గెలవలా, వాడు కుదరలా. ఇప్పుడు శత్రువు ఏం చేస్తాడు? ఒక గేట్లో గెలవలేకపోతే ఇంకొక గేట్కి వెళ్తాడు, ఇంకొక ద్వారానికి వెళ్ళాడు. ఏం ద్వారం? బాగా చెప్పారు. ఇక్కడికి వెళ్ళాడు. చెవి అనే గుమ్మం దగ్గరికి వెళ్ళి చెవి అనే గుమ్మం దగ్గర జోరీగలాగా మాట్లాడుతూ ఉన్నాడంట. ఎవరితో? హవ్వతో. హవ్వ అమ్మగారితో, అమ్మమ్మతో ఏం చేశాడంట? రోజు మాట్లాడుతున్నాడు హవ్వతో. ఏమని మాట్లాడుతున్నాడు? నీకు తెలుసా ఇట్లా కాదు, అసలు నువ్వు ఉండాల్సింది ఇదేనా? నీ జుట్టు ఇంతేనా? అసలు దేవదూత జుట్టు చూసావా? నువ్వు ఎలాగైనా ఉండేది? దేవదూత మొహం చూసావా? యాక్చువల్గా నువ్వు అట్లా అవుతావు. బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లా. నీకు అంత అందం ఉందనుకుంటున్నావు. దేవుడు నిన్ను అణగదొక్కి కిందకి. ఏమేమో రోజు ఏంటుంది సాతానుడు. మీరు అనుకున్నట్టుగా టీవీలో చూపించినట్టు, సినిమాలో చూపించినట్టు పాము రూపంలో వచ్చి ఒక్క నిమిషంలో మోసగించుకోవాలా? ఎవ్రీ డే. ఇది ఒక చాలా అద్భుతమైన పాఠం. అందుకనే భక్తుడైన పౌలు అంటాడు, స్త్రీ మొదట మోసపరచబడింది, హవ్వ మొదట పాపంలో పడింది. అందుకనే ఆమెకి ఆధిపత్యం చేయటానికి, నాయకత్వం చేయటానికి, ముందుండి నడిపించడానికి అనుమతి లేదు. ఆమె తక్కువ కాదు. భక్తుడైన పౌలు అద్భుతమైన మాటలు చెప్పాడు. ఇట్ ఈస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద హిస్టరీ. ఇట్ ఈస్ నాట్ టుడేస్ బిజినెస్. ఇట్ ఈస్ నాట్ టుడేస్ ప్రిన్సిపల్. The rule that the church has started establishing was not Paul's time. It was from the beginning. Adam was supposed to be on the front side, but who overtook him? ఆదాము ముందుండాలా, ఆదాము నడిపించాలా. హవ్వ తక్కువ కాదు, ఆమె కింద కాదు, సెకండరీ కాదు, ఆమె లీనియంట్ గా తక్కువైన ప్లేస్ కాదు ఆమెది. షీ వాస్ టు ఫాలో ఆడమ్. ఆదాము వెనకుండాలా. కానీ నిర్ణయం చేసినప్పుడు ఏం చేసింది? విని ఇమోషనల్ గా మోసపోయింది. అందుకనే స్త్రీలకు ఏముంటది? ఏముంటది? ఇమోషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇది న్యాచురల్. నేను మీకు నవ్వించడం కోసం చెప్పట్లా. విమెన్ ఆర్ వెరీ ఇమోషనల్. మీరు కొన్ని సాఫ్ట్గా, ఈజీగా, సింపుల్గా, మంచిగా దుఃఖం కలిగించే మాటలు చెప్పండి. పడనంటే ఈళ్ళమని ఆడవాళ్ళు ఎవరున్నారు? మోసపోయేది ఛాన్స్. మగవాళ్ళకి చెప్పండి. మగవాళ్ళు కొంచెం, వాళ్ళు కూడా బోల్తా పడేవాళ్ళు ఉంటారు, మోసపోయే వాళ్ళు ఉంటారు, కానీ తక్కువ ఛాన్స్ ఉంది. అందుకని భక్తుడైన పౌలు అంటాడు, ఇట్ ఈస్ గాడ్స్ రూల్ దట్ విమెన్ కెనాట్ రూల్. విమెన్ కెనాట్ బి ఆన్ ద ఫ్రంట్ సైడ్. అంతేగాని ఆడవాళ్ళని తక్కువ చేశాడు, సిస్టర్ని అడగదొక్కాడు, అన్యాయం. నో, దట్స్ నాట్ ద ప్రిన్సిపల్. Women was given a different job. Her responsibility is different. సరే, అవన్నీ తర్వాత పక్కన పెట్టండి. ఇయర్ గేట్ వాజ్ డిస్ట్రాయిడ్. చెవి అనే గేట్ ఏం చేయబడిందంటే కోల్చబడింది. కోల్చబడటం వల్ల కన్ను గేట్ని తర్వాత అటాక్ చేశాడంట. ఏ గేట్ని? చెవి గేట్లో నుంచి లోపలికి వచ్చాడంట. కన్ను అనే గేట్ని అటాక్ చేశాడంట. ఇక అంతే, హృదయాన్ని వశపరుచుకున్నాడు. చాలా బాగుంటుంది. యవన బిడ్డలు పవిత్రంగా జీవించే విధానాన్ని గురించి అర్థం చేసుకోవడానికి సరళమైన భాషలో హోలీ వార్ అనే జాన్ బనియన్ గారి పుస్తకం చదవండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.
హృదయం అనే ఈ పట్టణాన్ని సాతానుడు ఆక్రమించుకున్నాడు, సంపూర్ణంగా వాడి కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. దేని ద్వారా లోపలికి వచ్చాడు? చెవి ద్వారా. కన్ను కూలిపోయింది, చెవి కూలిపోయింది, నోరు కూలిపోయింది, పట్టణం అంతా కూలిపోయింది, వాడి స్వాధీనంలోకి వచ్చింది. ఇప్పుడు దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు లోపల కౌన్సిలర్స్, మినిస్టర్స్ అందరూ మాట్లాడుకుంటారు. మనస్సాక్షి, ఆ తర్వాత ఆత్మ, లోపల ప్రాణం, వీళ్ళందరికీ ఒక మినిస్టర్స్ పోస్ట్ లాగా చెప్పాడు జాన్ బనియన్ గారు. వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని మరి శత్రువు వచ్చి మన పట్టణాన్ని ఇలా ఆక్యుపై చేసుకున్నాడు, మనస్సాక్షి అంటాడు నేను ఎక్కువ సహాయం చేయలేను. కౌన్సిలర్ అనమాట, కార్పొరేటర్ లాంటి, నా చేతుల్లో ఏం బలం లేదు, నేను కొంతవరకే చెప్పగలను. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ఆత్మీయమైన మన జీవితం ఒక రాజ్యం లాంటిది, ఒక పట్టణం లాంటిది. ఎక్కడుందా మాట? సామెతల గ్రంథంలో మానసికమైనటువంటి పట్టణం. చూద్దాం, చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. దేవుడు మనల్ని ఎలాగా ఎంచుకున్నాడో 6వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 1:6. మనలను ప్రేమించుచు రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఎలా చేశాడంట? ఒక రాజ్యముగాను యాజకులను చేసెను. ఎవరంట మనం? దేవునికి రాజ్యం. రాజ్యం అంటే ఆయన పరిపాలన చేసే ఒక పట్టణం, ద సిటీ, ద నేషన్, ద ప్లేస్ ఆఫ్ హిస్ రీనింగ్, ద గాడ్స్ రీనింగ్ ప్లేస్ ఈజ్ అవర్ హార్ట్స్. ఆయన పరిపాలించే రాజ్యంగా మనం చేసుకున్నాం. దీన్ని మన విశ్వాసం లేకపోతే రక్షణ జీవితం అంటారు. ఇంకొక మాటను కూడా చూద్దాం. సామెతల గ్రంథంలో సిస్టర్ చెప్పినటువంటి మాటను కూడా చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 25వ అధ్యాయం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూద్దాం. 25-28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకొనలేని వాడు అంతే. తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. ఇదేమి పట్టణం? ఇందాకదేమో రక్షణ జీవితం అంటే స్పిరిచువల్ పట్టణం. అది దేవుని కొరకు మనము రాజ్యంగా ఏర్పాటు చేయబడ్డామే. అది రక్షించబడిన విశ్వాస యొక్క జీవితం అంతరంగంలో. మరి ఇదే పట్టణం మానసికమైన స్టేట్, ద స్టేట్ ఆఫ్ మైండ్, ద స్టేట్ ఆఫ్ మైండ్. మన మానసికమైన జీవితం ఉందే, అది కూడా భక్తుడైన సొలొమోను దేనితో పోలుస్తున్నాడు? అది కూడా ఒక పట్టణం లాంటిదే, ఒక పురం లాంటిదే. ఇప్పుడు మానసికమైన పట్టణానికి కూడా అటాక్స్ జరుగుతాయి. మానసికమైన పట్టణం కూడా లోపరచబడింది. మెంటల్లీ ఎవ్రీ బిలీవర్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇండీడ్ సామెతలు కామన్ గా అందరికీ వర్తించేవి. కేవలం విశ్వాసులకు మాత్రమే కాదు, దైవ భక్తి పొందటానికి, దైవ భయానికి నడిపించబడటానికి అందరికీ సూచించే సూచనలు సామెతల్లో రాశాడు. అయితే ఏ వ్యక్తి మనసు అయితే అదుపు తప్పిద్దో, ఏ వ్యక్తి యొక్క హృదయం ఆ మానసికమైన స్థితి హద్దు దాటిద్దో, అప్పుడు ఆ మనిషి యొక్క మానసికమైన స్థితి ఎలా ఉంటుందంట? ప్రాకారం కూలిపోయిన. విశ్వాసులు ఇన్స్టాగ్రామ్స్ లో డాన్సులు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా? నేనైతే ఎప్పుడు చూడాల. బిలీవర్ గర్ల్స్, విమెన్, విశ్వాసులైనటువంటి సోదరులు, పెద్దవారు, పెళ్ళైన వాళ్ళు, అనుభవజ్ఞులు, why are they doing? ఎందుకు చేస్తున్నారు? మానసికమైన స్థితి, ద మెంటల్ స్టేట్. somebody is attacking, somebody is thrusting, somebody is destroying the state of a mind. మాట మాటికి చెప్పి, మాట మాటికి చెప్పి, మాట మాటికి చూపించి, మాట మాటికి ఏదో చేసి 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 విశ్వాసుల కళ్ళు, విశ్వాసుల చెవులు, విశ్వాసుల మనసు ప్రాకారం కూలిపోయిన పట్టణం లాగా శత్రువు వస్తున్నాడు, శత్రువు పోతున్నాడు, శత్రువు వస్తున్నాడు, శత్రువు పోస్తున్నాడు. అసభ్యమైనటువంటి
హోస్ట్స్ ఎవరండి? బిలీవర్స్. సండే ఆరాధన చేస్తాం, ప్రార్థన చేస్తాం, సహోదరులతో అందరితో ఉంటాం. వాట్ ఈస్ ద మెంటల్ స్టేట్? సాతానుడు అటాక్. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈనేటి దినాల్లో విశ్వాసుల యొక్క మానసికమైన పరిస్థితి పతనమైపోయింది. నేను ఫాస్ట్గా చెప్తాను, నేను చెప్పాలనుకున్నది కవర్ చేయలేకపోవచ్చు. కాబట్టి our mental state is also like unto a city. Our spiritual life is like unto a city. మన ఆత్మీయ జీవితం ఒక పట్టణం లాంటిది, దేవుడు రాజ్యం చేసే పట్టణం లాంటిది. మానసికమైన స్థితి దేవుడు పరిపాలించే పట్టణం లాంటిది. ఇంకొకటి కూడా చూద్దాం. భక్తుడైన ఈ విజ్డమ్ లిటరేచర్ రాసినటువంటి మహా గొప్ప జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట చెప్పాడు. 127వ కీర్తన మనందరికీ తెలుసు. 127వ కీర్తన 127 సామ్, బాగా పరిచయమైన కీర్తన మనకి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఎంతకి ఏంటిది పట్టణం? ఏం పట్టణం ఇది అన్న? ఒకటి ప్రకటన గ్రంథంలో రక్షణ అనే పట్టణం, లోపల విశ్వాసం అనే పట్టణం. 2 సామెతల గ్రంథంలో మానసికత లేకపోతే మెంటల్ స్టేట్ ఈజ్ లైక్ అంటూ అ సిటీ, మానసికమైన పట్టణం. ఇదే పట్టణం. యెహోవా ఇల్లు కట్టించిన గోల్డెన్ సార్ చదివామా? సరే, 3వ వచనం చూసి చెప్పండి, లేదా 2వ వచనం చూసి చెప్పండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానమే. యవన కాలం మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణం వంటి వారు. ఏంటిది? కుటుంబం. వెరీ గుడ్, ఎక్సలెంట్ గా చెప్పారు. ఏంటంటే ఇది? యువర్ ఫ్యామిలీ ఈజ్ లైక్ ఎ సిటీ. యువర్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ లైక్ ఎ సిటీ. యువర్ మెంటల్ లైఫ్ ఈజ్ లైక్ ఎ సిటీ. యువర్ హోమ్, మీ ఇల్లు, మన ఇల్లు, మన కుటుంబం, మన సంబంధాలు ఎలాంటి అంటే ఇవి ఒక పట్టణం లాంటి. వాటిని కానీ కాపాడుకోకపోతే, వాటిని కానీ భద్రం చేసుకోకపోతే, ఇంటిని కాపాడుకోకపోతే, ఇంటిని భద్రం చేసుకోకపోతే ఆ ఇల్లు ఏమైపోయిందంట? డేంజర్లో పడింది, డేంజర్లో పడింది. యువర్ ఫ్యామిలీ ఈజ్ లైక్ అంటూ అ సిటీ. యువర్ మైండ్ ఈజ్ లైక్ అంటూ అ సిటీ. యువర్ స్పిరిచువల్ సాల్వేషన్ ఈజ్ లైక్ అంటూ అ సిటీ. ఇంకా భక్తుడైన పౌలు ఎఫెసీ పట్టణంలో నుంచి మిలేతు ద్వీపం మీదుగా వెళ్తూ ఎఫెసీ పట్టణస్తులందరినీ పిలుస్తాడు. మిలేతు ద్వీపానికి పిలిచి మోకాళ్ళేసి ప్రార్థన చేసి ఇలా చెప్తాడు, నేను వెళ్ళిన తర్వాత మీ మధ్యలోకి ఎవరు వస్తారు? మీకు గుర్తు లేదా? సువార్తకు లేదా? చెప్తారు. ఏం చెప్పాలా? క్రూరమైన తోడేళ్ళు మీలోకి వస్తాయి, మందను చెరపట్టుకొని పోతాయి, అటాక్ చేస్తారు, దుర్బోధకులు వస్తారు, సంఘాలని పాడు చేస్తారు. అంటే పౌలు ఏం చెప్తున్నాడు అక్కడ? ఎఫెసీ పట్టణస్తులారా, మీ సంఘం మీ ప్రాకారం ఉండాలా? ఏముండాలా? మీ సంఘం ఒక ఆత్మ సంబంధమైన పట్టణం లాంటిది. దాన్ని కాయడానికి కొందరిని కాపరులుగా, కొందరిని పెద్దలుగా, బోధకులుగా నేను నియమించాను. కాపరులు జాగ్రత్త పడండి, శత్రువు రాకుండా మీ మందను కాచుకోండి. సంఘం కూడా ఒక పట్టణం లాంటిదే ప్రియమైన దేవుని పిల్లరా. ఎవరు పడితే వారు రావటానికి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటానికి, ఏది పడితే అది చేయటానికి మన సంఘాల్లోనే అట్లా ఉంది. నిజానికి అసెంబ్లీ ఈజ్ లైక్ అంటూ అ ఫార్టిఫైడ్ సిటీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎవరు పడితే అక్కడ రావడానికి, ఎవరు పడితే అక్కడ వాళ్ళు నిలబడటానికి, ఏది పడితే అది చేయడానికి. అసెంబ్లీ ఈజ్ నాట్ ఎ పార్క్, ఇట్ ఈస్ నాట్ ఎ రన్వే, ఇట్ ఈస్ నాట్ ఎ మార్కెట్ ప్లేస్. ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ ఇన్ అన్ ఆర్డర్ హియర్ ఇన్ ద అసెంబ్లీ. ఒక పట్టణంలో ఆర్గనైజ్డ్ వేలో ఎలాగ అడ్మినిస్ట్రేషన్ జరిగిందో అసెంబ్లీ ఈజ్ లైక్ అంటూ అ గాడ్స్ రీడింగ్ సిటీ. భక్తుడైన పౌలు అంటాడు, అల్లరి చేయడానికి ఇది స్థలం కాదు, మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది స్థలం కాదు. దేవుని యొక్క ఆత్మ నడిపింపులో క్రమంగా, మర్యాదగా, ఆయన నియంత్రణలో, ఆయన ప్రభుత్వం క్రింద
సమస్తం జరిగించండి. సంఘం ఆయన పట్టణం. ఆత్మ రక్షించబడినటువంటి విశ్వాసి జీవితం ఒక పట్టణం. మానసికమైన స్థితి ఒక పట్టణం. ఇల్లు ఒక పట్టణం. ఓవరాల్గా దేవుని యొక్క రాజ్యం ఉంది అంటే దాన్ని ఏమంటారంటే సార్వత్రికమైనటువంటి సంఘం. మనమందరం అపోస్తుల కార్యాల గ్రంథంలో చూస్తున్నాం కదా, ఏంటిదంట? దేవుని రాజ్యం. దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే సాతానుడి రాజ్యం పక్కనే ఉంది అంటే అర్థం కదా. సాతానుడు దేవుని రాజ్యాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సార్వత్రికంగా రక్షించబడిన వాళ్ళందరినీ కూడా మనం ఏం చెప్తామంటే వాళ్ళందరూ దేవుని రాజ్యం అని మనం చూస్తాం. అయితే అలాగా 5 రకాలైనటువంటి పట్టణాలు ఉన్నాయి కదా. ఏమేమి చెప్పుకున్నాం? ఒకటి, రక్షించబడిన విశ్వాసి హృదయం దేవుని రాజ్యం లాంటిది. మానసికమైన స్థితి దేవుని రాజ్యం లాంటిది. కుటుంబం దేవుని రాజ్యం లాంటిది. సంఘం దేవుని రాజ్యం లాంటిది. మాత్రమే కాకుండా సార్వత్రికంగా ప్రభువుని నమ్ముకుని విశ్వాసులుగా జీవిస్తున్న అందరి యొక్క సమూహం అది దేవుని రాజ్యం, దేవుని యొక్క పట్టణం. పరలోకం వైపు యెరూషలేముకు వెళ్తామనే నిరీక్షణతో యాత్రికులంగా కలిసి చేస్తున్న విశ్వాసుల యొక్క సమూహం దేవుని పట్టణం అని మనం చెప్తాం. మంచిది. ఈ ఉదయకాల సమయంలో ఇలాగా యెరూషలేము పట్టణం లాగా మన జీవితంలో కూడా ఆత్మీయ పట్టణం ఉంటే దానిలో పాడైపోయిన గుమ్మాలు ఏంటి అంటే పాడైపోయింది. 1, గొర్రె గుమ్మం పాడైపోయింది. 2, చేప గుమ్మం పాడైపోయింది. 3, పాత గుమ్మం పాడైపోయింది. 4, లోయ గుమ్మం పాడైపోయింది. ఇదిగో ఈ గుమ్మాలన్నీ కూలిపోయినాయి, పాడైపోయినాయి. ఆత్మీయంగా అవి మనకేమి సూచిస్తున్నాయో మనం చూద్దాం. ఫస్ట్ రిపేర్ చేసిన గుమ్మం ఏంటి? పైన ఆత్మీయమైన భావాలని బ్లాక్ కలర్ లో రాశాను, అవి మీకు ఈజీగా గుర్తుండటం కోసం. అది చెప్పండి, చెప్పండి. ఏ గుమ్మం పాడైపోయింది? గొర్రె గుమ్మం పాడైపోయింది. ఎందుకు ఫస్ట్ దీన్ని రిపేర్ చేసి ఉంటాడో మీరు చెప్తారా? ఎందుకు దీన్ని ఫస్ట్ రిపేర్ చేశారు? 3వ అధ్యాయంలో మనం ఫస్ట్ ఏం చూసాం? కిషోర్ అన్న బాగా చెప్పారు. ఏంటిదంట ఇది? ఇదిగో ఇది టెంపుల్. ఏంటిది? ఇది దేవుని మందిరం, ఆలయం అన్నమాట. ఈ ఆలయంలోకి ఇదిగో ఈ తూర్పు వైపు నుంచి ఇక్కడ ఆల్టర్ ఉంటుంది. ఆల్టర్ అంటే బలిపీఠం. వెరీ గుడ్, శబాష్. బలిపీఠం ఎక్కడ ఉంటుంది? గొర్రెల్ని తీసుకొని వచ్చేటప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, ప్రభువుకి ఇవ్వటానికి ఒక అర్చకుడు, ఆరాధకుడు ఫస్ట్ దేవుని దగ్గరికి వచ్చే గుమ్మం ఉందే, ఆ గుమ్మం పాడైపోయింది. ఏం గుమ్మం పాడైపోయిందన్నా? the first gate that was destroyed badly is the gate of sheep gate. Why is it so prominent? Why did they pay a great significance and importance in repairing this gate? Because it is the nearest gate to the presence of God. It is the most prominent gate that leads a person into the temple of God. It is a gate which gives from man to God. It is a sacrificing gate. There is an altar near it. There is a temple near to it. ప్రియమైన దేవుని పిల్లరా, మన ఆత్మీయమైన పాఠం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నేటి దినంలో కూడా ఆధ్యాత్మికంగా మన జీవితంలో ఎక్కువగా కూలిపోయిన గుమ్మం, ఎక్కువగా పాడైపోయిన గుమ్మం, ఎక్కువగా పతనమైపోయిన గుమ్మం ఏంటిది? ఇది ఏంటిది? దేవునికి ఇవ్వాల్సినటువంటి గుమ్మం. అంటే మీరు యెరూషలేములో నుంచి మందిరంలోకి రావాలా, టెంపుల్లోకి రావాలా, దేవాలయంలోకి రావాలా? దేవాలయంలోకి రావాలంటే ఇదిగో ఇక్కడి నుంచి ఈ గుమ్మంలో నుంచి వచ్చి గొర్రెలు తీసుకొని రావాలా. ఆరాధించే ప్రతి ఒక్కడు అర్చకుడు దగ్గరికి, యాజకుడి దగ్గరికి ఈ గుమ్మంలో నుంచి గొర్రెలు తీసుకొని రావాలా. ఫస్ట్ ఇది రిపేర్ చేశారు అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువగా కూలిపోయిన గుమ్మం ఏది? ఎందుకు కూలిపోయి ఉంటుందో మీకు చెప్తారా? చెప్తే నేను ఇప్పుడే మీకు గిఫ్ట్ ఇస్తాను. ఎందుకు ఇది ఎక్కువగా కూలిపోయింది?
దేవాలయానికి వెళ్ళాలి అంటే స్పిరిచువల్గా కాదు, స్పిరిచువల్గా నేను అనట్లా. ఎందుకని ఇది ఎక్కువగా కూలిపోయింది? వై ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎవరు ప్రవేశించకూడదని శత్రువు అనుకోవడం పెట్టాడు. వెరీ గుడ్, గుడ్ ఆన్సర్. ఇంకా ఎక్కువ గొర్రెలు ఇదే వస్తాయి, కరెక్టే. శత్రువు దీన్ని పోల్గొట్టాడు. ఎందుకు? మధ్యలో ఉంది, మందిరంలో అన్ని పట్టుకెళ్ళాడు కాబట్టి. ఎస్ గున్ని నియర్ టు ద పాయింట్, చెల్లి కూడా నియర్ టు ద పాయింట్. ఎందుకంటే ఈ పట్టణం ఇట్లా ఇట్లా రివర్స్ ఉంటుంది అనమాట. అంటే ఇట్లా మీరు తిప్పుకొని చూడాలా. అటాక్ ఎటు నుంచి జరిగింది? ఇశ్రాయేల్ దేశం మీరు మ్యాప్ ఊహించుకోండి. నెబుకద్నెజర్ ఎటు నుంచి వచ్చాడు? అన్న తూర్పున బబులోను ఉంటుంది, తూర్పు నుంచి రావడానికి కుదరదు. అందుకని మీరు ఇప్పుడైనా ఈ రోజుకైనా యెరూషలేముని అటాక్ చేయాలంటే, ఇశ్రాయేల్ దేశాన్ని అటాక్ చేయాలంటే, ఇరాన్ అయినా ఇరాక్ అయినా ఒక దేశం హెల్ప్ తీసుకుంటారు. ఏ దేశం హెల్ప్? ఎస్, గుడ్. ఎవరు చెప్పారు? సిరియా. సిరియాలో నుంచి లెబనాన్. కరెక్ట్, గుడ్, కరెక్ట్ ఆన్సర్. లెబనాన్ ఆర్ సిరియా? గుడ్. లెబనాన్ లో నుంచి ఎందుకు వస్తారు? ఇట్ ఈస్ ఈజీ. అంటే నార్త్ నుంచి కిందకి రావాలా? గుర్తుపెట్టుకోండి, నార్త్ నుంచి కిందకు వచ్చినప్పుడు ఫస్ట్ కనిపించే గేట్ ఇదే. అంటే శత్రువు అతి సులువుగా అతి ఈజీగా డిస్ట్రాయ్ చేయగలిగినటువంటి గేట్ ఇదన్నమాట. మోస్ట్ వలటైల్ టు ది ఎనిమీస్ వ్యూ. శత్రువు కళ్ళల్లో కనిపించేటటువంటి గేట్ ముందు, అంటే నార్త్ వైపు నుంచి శత్రువు అటాక్ చేయడానికి ముందుకు వస్తామంటే ఫస్ట్ కనిపించే గేట్ ఇదే. దేర్ఫోర్ శత్రువు దాన్ని బ్యాడ్గా డిస్ట్రాయ్ చేశాడు. ఇక ఇందులో నుంచి మందిరంలోకి గొర్రెలు తీసుకుని వెళ్ళే స్టోరీ లేదు. మందిరంలోనికి దేవుని పిల్లలు ఆరాధించడానికి వెళ్ళలేదు. అందుకనే హీ డిస్ట్రాయిడ్ దిస్ గేట్. దేవుని దగ్గరికి సమీపించే ద్వారం కూలిపోయింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని పిల్లలమైన మన జీవితంలో ప్రభు దగ్గరకు సమీపించే ద్వారం ఎలా ఉంది? మీ జీవితంలో, నా జీవితంలో, మన సంఘంలో ప్రభు దగ్గరికి రావడానికి మన గేట్ కూలిపోయి శత్రువు ఆక్యుపై చేసి వెళ్ళటానికి అనుకూలత లేకుండా చెత్త చెదారంతో రాళ్లతో నింపడి ఎప్పుడు ఎక్కడ వెళ్తాంలే, ఈ గేట్ బాగలేదు అనే రకంగా ఉందా? He started repairing it. First repaired gate was the sheep gate. ఎందుకంటే ఫస్ట్ దేవుని సన్నిధికి ద్వారం తెరవబడాలి. అందుకని దీన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఆరాధన గేట్. ఏ గేట్ అని చెప్తాం? దేవుని దగ్గరికి మనం తెచ్చే విషయాలు ఉన్నాయే. ఏమేమి తేవచ్చు దేవుడి దగ్గరికి? మీ శరీరాల్ని ఆయనకి అర్పణలుగా తీసుకురావచ్చు. 2, మీ సేవ. గుడ్. జిహ్వా ఫలాలు. జిహ్వా ఫలాలు అంటే స్తుతులు నోటితో. ఎంతమంది తెచ్చారు ఈరోజు? చాలా మంది సహోదరులు ఉన్నారు. ప్రభువా నీకు థ్యాంక్ యూ అని గట్టిగా అని చెప్పారా? కొందరు ఎవ్రీడే చెప్పేవాళ్ళే. ప్రభు దగ్గరికి గొర్రెలు తీసుకొచ్చినట్టుగా అర్పణలు తేవాలా, పాటల నెంబర్లు తేవాలా, స్తుతి కీర్తనలు తేవాలా, ఆరాధన తలంపులు తేవాలా. ప్రభు కోసం తీసుకొని మోసుకొని బ్యాగ్లో పెట్టుకొని చాలా దూరం నుంచి గొర్రెలు తీసుకొని వచ్చినట్టుగా అర్పణలు తీసుకొని రావాలా. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ నేటి దినంలో మోస్ట్ డిస్ట్రాయిడ్ గేట్ ఆఫ్ ద క్రిస్టియన్ డమ్ ఈస్ ద వర్షిప్ ఏరియా, వర్షిపింగ్ ద లార్డ్. ఆరాధించే గేట్ ఉందే, ఇది కూలిపోయింది చాలా సంఘాల్లో. అనే క్రైస్తవ ప్రపంచంలో కూలిపోయింది. పాటలు పాడటం ఆరాధన అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? సమ్ ఆఫ్ దెమ్ ఆర్ థింకింగ్ all of them with exaggerated singing means all that worship. No. పాటలు పాడుకుంటా, డాన్స్ చేసుకుంటా, చప్పట్లు కొట్టుకుంటా, ఊగుకుంటా అదే ఆరాధన అనుకుంటున్నారు. నో, దట్స్ నాట్ వర్షిప్. గొడవ చేస్తా, ఎగురుతా, గంతులేస్తా, ఉత్సాహభరితంగా మీ సంఘంలో ఆరాధన బాగలేదు. వర్షిప్ మీన్స్ ఆరాధన అంటే క్రొత్త నిబంధన ఆరాధన. పాత నిబంధన ఆరాధనలో నేను చాలాసార్లు చెప్పాను, ఎంత ఆర్భాటంగా, ఎంత
హంగామాతో నాట్యం చేస్తా, సౌండ్లు చేస్తా, గందరగోళం చేస్తా. పాత నిబంధనలో ఎంతమంది సమూహంతో, ఎన్ని వేల బలులతో దేవుని దగ్గరికి వెళ్తే అది అంత గొప్పగా జరిగిన ఆరాధన. క్రొత్త నిబంధనలో రక్షకుడైన యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో ఆరాధనలో ఉన్నటువంటి నూతన నిబంధన సత్యాన్ని కీ తీసినట్టుగా చెప్పాడు. ఏమని చెప్పాడు? The one who worships the Father, he would worship in the spirit and truth. ఆత్మతో సత్యంతో మౌనంగా, హంబుల్గా. మీకు ఒక విషయం తెలుసా? ఎందుకని మన ఆరాధనలో మ్యూజిక్ ఉండదు? ఎందుకు ఉండదు? తబలాలు కొట్టడం, మ్యూజిక్ పెట్టడం, మైకులు పెట్టడం ఎందుకు ఉండదు ఆరాధనలో? కొత్త నిబంధనలో ఎప్పుడు ఆళ్ళు పెట్టల. అసలు యూదులు సితారాలు, తంబురులు, బ్రహ్మాండమైనటువంటి ఆర్టిస్టులు యూదులు, ప్రభు చుట్టూ ఉన్న శిష్యులు, వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళి ఏం పాడారు? పేతురు దగ్గర కత్తుంది. యూదులకి సింగింగ్ చాలా ఇష్టం. తంబురలు, తాళాలు, వాయిద్యాలు, నాట్యాలు. భక్తుడైన పౌలు ధర్మశాస్త్ర పండితుడు, యూదామత ప్రవిష్టుడు. యూదులు అసలు మీరు ఇప్పటికి చూడండి, యూదులు వార్ఫీల్డ్ లో కూడా కంజర్లు పట్టుకొని పాటలు పాడతారు. చూసారా మీరు వీడియోలో? చూడండి. వార్ఫీల్డ్ లో దే సింగ్ విత్ ఇన్స్ట్రుమెంట్స్. బట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ యేసు ప్రభు వారు ఆయన ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ ఆరాధనలో వాళ్ళ? రొట్టె విరిచేటప్పుడు చెప్పలా, వాయిద్యాలు లేవు. ఆత్మతో సత్యంతో నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి అన్నాడు. సరే, ప్రభు అంటే సువార్తల్లో చెప్పాడు లేండి సార్, ఆయనకి తెలియదు అనుకోండి. ఒకవేళ ఎవరైనా అలా అంటే సరే, పత్రికల్లో చూడండి. ఎఫ్ఎస్సి పత్రికలో 3 సంవత్సరాలు భక్తులైన పౌలు నిలిచి పనిచేశాడు. ఆత్మ సంబంధమైన కీర్తనలు అన్నాడు. వాయిద్యాల గురించి చెప్పలేదు, ఆరాధన గురించి. కొలస్సీ పత్రికలో ప్యాట్రన్ ఆఫ్ వర్షిప్, కొరింథీ పత్రికలో ప్యాట్రన్ ఆఫ్ వర్షిప్. వేర్ డిడ్ యు సీ ద ఇన్స్ట్రుమెంట్స్ దట్ వర్ ప్లేయింగ్ ఇన్ ద టైమ్ ఆఫ్ వర్షిపింగ్? వేర్ ఇస్ ఇట్? దావీదు వలె నాట్యం చేద్దాం, అది ఓల్డ్ టెస్టిమెంట్ అండి. లేకపోతే ఇంకొకళ్ళలాగా డాన్స్ చేద్దాం, దట్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. ఇఫ్ యు వర్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ యు కుడ్ హావ్ డన్ ఇట్. బట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్, in all simplicity, in all humbleness, in all truthfulness, in all spirit-filled life, you give thanks to the God the Father, remembering His beloved Son's sacrifice is all the worship. చాలా మంది బ్రదరన్ సంఘాల్లో వెళ్ళిపోతున్నారు. మజా లేదండి. మజా లేకపోవచ్చు, కానీ వాక్యం చెప్పేది ఇదే. వాక్యం చెప్పేది ఇదే. ఆరాధన అనే గుమ్మాన్ని శత్రువు కూలగొట్టాడు, డిస్ట్రాయిడ్ ఇట్. నౌ ఇట్ ఈస్ అవర్ జాబ్ టు రీబిల్డ్ ఇట్. ఏం చేయాలా? రీబిల్డ్ చేయాలా, తిరిగి కట్టాలా. సరే, 5 minutes టైం ఉంది. నేను వాటి ఆత్మీయమైన భావాలు చెప్తాను, వాటిని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. దేవునికి మనం ఇచ్చినప్పుడు, ఇదిగో ఈ గుమ్మాన్ని దాటి ముందుకెళ్తే, ఈ గుమ్మాన్ని ఏమంటారు తెలుసా? చేప గుమ్మం. ఇందులో నుంచి చేపలు తెచ్చి మార్కెట్లో అమ్ముతారట. నెహెమ్యా గ్రంథంలో ఆ చేపలు తెచ్చి పెట్టారు. ఈ గుమ్మాలన్నీ కట్టి లాక్స్ అన్ని పెట్టిన తర్వాత కొందరు విశ్రాంతి దినాన్ని, అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది అప్పటికి, సండే మార్కెట్ అంటే సాటర్డే మార్కెట్ నుంచి ఇక్కడ పెడతారన్నమాట, చేపలు అమ్ముతారు. అంటే నెహెమ్యా ఏం చేశారు తెలుసా? ఈ గుమ్మాలన్నీ రీబిల్డ్ చేసి కట్టి, తాళాలు, గడియలు అన్ని లాక్స్ చేసి, నెహెమ్యా సెడ్, నో మోర్ వ్యాపారం, నో మోర్ బిజినెస్, నో మోర్ పర్చేసింగ్ ఆఫ్ ఫిష్, మటన్, చికెన్ ఆర్ ఎనీథింగ్ ఆన్ చెప్పండి సండే అన్నారు అనుకోండి. ఎంతమంది వస్తాం చర్చ్కి? బ్రదరన్ సంఘాల్లో సండే రోజు ఏం అనకూడదు? చేపలకి వెళ్ళకూడదు, తర్వాత మటన్కి వెళ్ళకూడదు, తర్వాత ఊరుకోండి ఆరాధన బాగుంటాం. మేము కూడా ఆపేయాలి. హనుమంతుని సహాయం అది కాదు, భావం అది కాదు. భక్తుడైన నెహెమ్యా ఏం చేశారంటే, ఇదిగో ఈ గుమ్మాన్ని కట్టి స్థిరం చేసి లాక్స్ పెడితే, వీళ్ళు ఈ గుమ్మం పాడైపోవటం వల్ల చేపలు ఇక్కడి నుంచి రావడానికి ఈజీ. చేపలు తెచ్చి అక్కడ పెడతారనమాట. ఎక్కడి నుంచి చేపలు వస్తాయి అనుకుంటున్నారు?
ఎక్కడి నుంచి వస్తాయి చేపలు? 2 ప్లేసుల్లో వస్తాయి, 2 ప్లేసుల నుంచి వస్తాయి. ఇశ్రాయేలు అంటే యెరూషలేం పట్టణంలో. ఒకటి మధ్యధరా సముద్రం నుంచి, ఇది వెస్ట్ ఉంటుంది, ఇదిగో ఇది నార్త్, ఇది వెస్ట్ అన్నమాట. వెస్ట్ అంటే పశ్చిమం వైపు. ఇశ్రాయేల్ దేశానికి పశ్చిమం వైపు ఏముంటుంది? ఇంటికి వెళ్ళాక మ్యాప్ చూడండి, మధ్యధరా సముద్రం చేపలు వస్తాయి. ఆ తర్వాత ఇంకొక స్టాక్ వచ్చింది, ఎక్స్పోర్టెడ్ స్టాక్. అది ఎక్కడి నుంచి వచ్చింది? గలిలియా సముద్రం నుంచి వచ్చింది. పైన గలిలియా సముద్రం నుంచి ఇక్కడికి వస్తుంది, తర్వాత మధ్యధరా సముద్రం నుంచి ఇక్కడికే వచ్చింది. ఈ మార్కెట్ బ్రహ్మాండంగా ఉండదు అనమాట. చేపల పేరు చెప్తేనే మీ మొహాల్లో వెలుగు కనిపిస్తుంది. ఇంతకు విషయం ఏంటంటే, మానవుని నుంచి దేవునికి మనం ఇచ్చినప్పుడు, దేవుని నుంచి మానవునికి సమృద్ధిగా ఇస్తాడట. ఈ గేట్ అది చెప్తుంది. మధ్యధరా సముద్రంలో ఎన్ని చేపలు ఉన్నాయో మీకు వస్తాయి. తర్వాత గలిలియా సముద్రంలో ఉన్న సంపద, చేపలని సమృద్ధి, ద సాటిస్ఫాక్షన్, ద నరిష్మెంట్, ద ఫుల్నెస్ ఈస్ త్రూ దిస్ గేట్ దట్ వాస్ డిస్ట్రాయిడ్. దాన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, చేపలు, జాలరులు, యేసుప్రభు వారి నూతన నిబంధన సత్యంలో వాళ్ళందరినీ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, స్వార్థ, సాక్ష్యం, మనుషులను బట్టే జాలరులు. మీరు ఈరోజు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే చేపలు తెచ్చుకునే వాళ్ళు కాదు, అవి తెచ్చుకోవచ్చులేండి. ఆత్మీయంగా మనందరం ఎవరు? దయసేపుడు ఇలా అన్నాడు, ఒక క్రిస్టియన్ జాలరిగా పని చేయకపోతే ఒక జనరేషన్లో క్రైస్తవ్యం అంతా బంద్ అయిపోయింది అన్నాడు. ఎవరంట? ఒక క్రిస్టియన్, ఒక క్రైస్తవుడు, ప్రభువు నమ్ముకున్న విశ్వాసి ఒక తరంలో జాలరిగా కానీ పని చేయకపోతే ఆ తరంతోనే క్రైస్తవ్యం ఆగిపోయింది. దేవుని పిల్లలమైన మనము సువార్త కుమ్మంలో కూలిపోయినట్టుగా ఉన్నామా? ప్రజల్ని తీసుకురావడానికి, రక్షణలోకి నడిపించడానికి, ప్రభువులో ఉండే ఆత్మీయమైన సమృద్ధిలోనికి ప్రజలను నడిపించడానికి సువార్త కుమ్మం కూలిపోయింది. మాయ మాటలు ఈ గుమ్మంలో నుంచి వచ్చేస్తా ఉన్నాయి. ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటారు, అన్ని మంచి జరిగింది, రక్షణ సువార్త లేదు. ఒకటి ఆరాధన గుమ్మం, 2 సువార్త గుమ్మం, 3 పాత గుమ్మం అంటారు. దీన్ని ఏమంటారు? ఓల్డ్ గేట్. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, జెఫన్యా గ్రంథంలో ఈ ఓల్డ్ గేట్ లో నుంచి లోపలికి రాగానే న్యూ కాలనీ ఎస్టాబ్లిష్మెంట్ ఉందంట. ఏముంది ఇక్కడ? కొత్త ఏరియా ఇది. పాత గుమ్మంలోంచి రాగానే ఈ కాలనీ ఏంటిది? ఏం కాలనీ? న్యూ కాలనీ, కొత్త కాలనీ. ఓల్డ్ లీడింగ్ టు న్యూ, న్యూ లీడింగ్ టు ఓల్డ్. పాత గుమ్మంలో నుంచి కొత్త ఏరియాలోకి వస్తాం, కొత్త ఏరియాలో నుంచి దాటితే పాత గుమ్మంలోకి వెళ్తాం. మీకేమైనా ఐడియా తట్టిందా? ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్. ఓల్డ్ ఈజ్ లీడింగ్ టు న్యూ, న్యూ ఈజ్ కనెక్టింగ్ టు ఓల్డ్. క్రొత్త నిబంధనలో ఉన్న సత్యాలు పాత నిబంధనలో ఛాయారూపకంలో కనిపిస్తున్నాయి. పాత నిబంధనలోని సత్యాలు క్రొత్త నిబంధనలో ఉన్న ప్రభు వైపు సూచిస్తూ ఉన్నాయి. అందుకనే భక్తుడైనటువంటి లూకా తన అపోస్తుల కార్యాల గ్రంథంలో దేవుని పిల్లలమైన మనము 4 నియమాలని పాటించాలని చెప్పాడు కదా. ఏం చెప్పాడు? ఏమేంటి నియమాలు? అపోస్తుల బోధ, తర్వాత సహవాసం, తర్వాత రొట్టె విరుచుట, తర్వాత ప్రార్థన. ఈ 4 ఓల్డ్ నియమాలు, పాత. ఇవన్నీ పాత సత్యాలను విడిచిపెట్టిపోకూడదు అన్న. ఇవన్నీ ఓల్డ్ టైమ్స్ అన్న. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు ఎక్కడో, మరి కొరింథీ పట్టణంలో స్త్రీలు మౌనంగా ఉండాలి అవన్నీ చెప్పినా ఆ టైంలో వాళ్ళకి. అందుకని ఇది మనకు కాదని కొరింథీ పత్రిక బైబిల్ నుంచి తీసాడట. మన ఏకైనా చెప్తున్నాను. సరే, కొరింథీ పత్రిక అప్పుడు వాళ్ళకి, మనకు కాదు, కొత్త నిబంధన విశ్వాసాలకు కానీ తీసాడు. మనం అంతా న్యూ డిజిటల్ వరల్డ్. ఆ సహోదరులు మంచి బాగా చదువుకున్నారు, వాళ్ళు వాక్యం చెప్పొచ్చు అని కొరింథీ పత్రిక అసలు మనకు కాదు, ఈ తరం వాళ్ళకి కాదని తీసాడట. అది తీసేసిన తర్వాత మళ్ళీ అట్లా అన్ని పత్రికలు తీసేస్తున్నాడంట. తీసేస్తుంటే లాస్ట్కి ఏం మిగిలిందంట? బైబిల్ అట్టలు మిగిలినాడు. జోబని చెప్తున్నాడు ఉదాహరణ. ఆ పక్కన అట్ట, ఈ పక్కన అట్ట. ఇది మనకు కాదు, లేవియా గ్రంథం మనకు కాదు, హెబ్రీ పత్రిక మనకు కాదు అని అన్ని తీసేస్తే ఏం మిగిలింది? బైబిల్ అట్టలు మిగిలినాయంట. వినండి, ఓల్డ్ ఈజ్ ఫర్ us,
న్యూ ఈజ్ కనెక్టెడ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఓల్డ్. పాత నిబంధన బోధలు, ఆత్మీయమైన సత్యాలు, ఓల్డ్ థింగ్స్ ఆర్ రెలవెంట్ టు అస్. లోయ గుమ్మం క్రిందకి తగ్గింపు జీవితాన్ని సూచిస్తుంది. పెంట గుమ్మం మనలో ఉన్న చెత్త, మనలో ఉన్న అపవిత్రత. చూడండి, ఈ సిటీలో అన్క్లీన్లీనెస్, చెత్త పేరుకుపోయింది, ఫుల్గా నిండిపోయింది. ఎవరు బాగు చేయాలా? ఎక్కడి నుంచి బయటికి వేయాలా? ఈ మధ్య కాలంలో మన డస్ట్బిన్స్ పట్టుకుపోయే వాళ్ళు స్ట్రైక్ చేశారు లాస్ట్ గవర్నమెంట్ ఎండింగ్ డేస్లో. మీరు చూసారప్పుడు సిటీ మొత్తం ఏమైపోయింది? చెత్త చెత్త చెత్త. ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలంటే, ఆత్మీయంగా హెల్దీ అండ్ వెల్దీగా ఉండాలంటే చెత్త పోవాలా? 2000 సంవత్సరాల నుంచి పేరుకున్న చెత్త అంతా లోపల అతిశయం, గర్వం, వేషధారణ, పాత అలవాట్లు, చెత్త పేరుకోనుంది పేరుకోనుంది పేరుకోనుంది. తీయండి ఈరోజు ఈ గుమ్మంలో నుంచి. we should throw them out. అధికారులు క్లీన్ చేశారు. డస్ట్బిన్స్ని ఎవరు క్లీన్ చేశారు? అధికారులు క్లీన్ చేశారు. అధికారులైనా కిందోళ్ళైనా మన జీవితంలో పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ఈ గుమ్మం క్లీన్ అవ్వాలా? ఈ గుమ్మం తిరిగి కట్టబడాలా? దార గుమ్మం అంటే పరిశుద్ధాత్మని సూచించే ఫౌంటైన్, జీవజలాలు, జీవజల ఓట, ఇది ఆగదు. నీటి గుమ్మం వాక్యాన్ని సూచిస్తుంది, ఇది కట్టబడాలా? గుర్రపు గుమ్మం అంటే గుర్రం బలాన్ని సూచిస్తుంది, పవర్, ఫైటింగ్, పోరాటాన్ని సూచిస్తుంది. దేవుని పిల్లలమైన మనకి కూడా ఆత్మీయ జీవితంలో ఏమున్నాయి? పోరాటాలు ఉన్నాయి. బలవంతులంగా ఉండాలా? తూర్పు గుమ్మం, ఎహెజ్కేలు గ్రంథంలో అద్భుతమైన సత్యాలు ఉన్నాయి. మనం ఇప్పుడు వీలైతే ఇంకెప్పుడైనా చెప్తాను. యెరూషలేము పట్టణంలో నుంచి దేవుని మహిమ వెళ్ళిపోయింది. ప్రభు వచ్చినప్పుడు ఈ గుమ్మంలో నుంచి వస్తాడు. ఆయన రాకడ నిరీక్షణ, ఆయన ప్రభు రెండో రాకడని సూచిస్తుంది తూర్పు గుమ్మం. ఆయన తీర్పును సూచిస్తుంది మిక్పాదు గుమ్మం. కానీ నేను ఎలా రాశాను, ఇది ఈ గొర్రెల గుమ్మానికి, ఈ అన్ని గుమ్మాలకి కనెక్ట్ చేస్తుంది. దీన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ప్రేమ గుమ్మం. ఏంటి? ఇట్ కనెక్ట్స్ విత్ ఆల్. పవిత్ర జీవితానికి, బోధ జీవితానికి, తగ్గింపు జీవితానికి, వాక్యం, ఆత్మ పూర్ణమైన జీవితం, పోరాటం, నిరీక్షణ, అన్నింటినీ దేవుల్లో మనల్ని కలిపేది ప్రేమ గుమ్మం. అది కూడా కూలిపోతే కట్టుకోవాలి. ఆత్మీయమైన భావాలు, నెహెమ్యా కట్టిన గుమ్మాలు మన జీవితంలో తిరిగి కట్టబడటానికి ఈ సంవత్సరంలో ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. నేర్చుకున్న పాఠాలు మా హృదయంలో ఫలింపు చేయండి. ఎన్నో రీతిలుగా మా జీవితంలో పడిపోయిన అనుభవాలు ఉన్నాయి. పేరుకుపోయిన చెత్త ఉంది. ఆత్మ నడిపింపు లేదు, వాక్య బలం లేదు, ప్రార్థన అనుభవాలు లేదు. చాలా పతనమైన స్థితిలో మా జీవితాలు ఉన్నాయి. మీ ఆత్మ ద్వారా కట్టండి. నెహెమ్యా తిరిగి కట్టి మీ ఆలయాన్ని, మీ మందిరాన్ని ఎజ్రా ప్రతిష్ఠించినప్పుడు నెహెమ్యా మీ పట్టణాన్ని ఎలాగా ప్రతిష్ఠించి మీ పాలన పునరుద్ధరించబడిందో మా జీవితాల్లో కూడా అలాంటి ఆత్మకార్యం చేయమని, దీవెనల చేత మమ్మల్ని నింపి పంపించమని మా రక్షకుడైన యేసు ప్రభు వారి అద్వితీయమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గుడి ముగిసింది. సెలవు.